ప్రభు మనతో మాట్లాడుతున్న సంగతులను బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిన్నటి దినాన మనం బెన్యామీను గోత్రం గురించి, ఆ బెన్యామీను గోత్రము వారి యొక్క స్వాస్థ్యం ఎక్కడ పొందారో అనే విషయాల గురించి ప్రభు ఆత్మ మనతో మాట్లాడిన సంగతులను ధ్యానం చేశాం. బెన్యామీను గోత్రము తర్వాత రెండవ చీటి మొదలుకొని ఏడవ చీటి వరకు ఎవరెవరికి చీటి పడింది, ఎవరెవరికి వంతులు ఏ ఏ ఏ వంతులో చీటీ పడింది? తర్వాత వారి యొక్క సరిహద్దులేమిటి? వారి స్వాస్థ్యమేంటి? అనేది యెహోషువ గ్రంథం 19 అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. రాత్రి సహోదరుడు థామసు అలాగే మేము వస్తున్నప్పుడు నేను అడిగాను. బెన్యామీను గోత్రం తర్వాత చీటీ ఎవరికి పడుంటది అని. అప్పుడు కొన్ని ఆన్సర్‌లు మామూలుగా అందరూ చెప్పారు కానీ ఆహ్, ఆలోచన చేసి రైట్ ఆన్సర్ జెప్పారు. బెన్యామీను తర్వాత షిమ్యోనుకే చీటీ పడుతుందనమాట. 19 అధ్యాయం యెహోషువ గ్రంథంలో ఏడవ చీటీ ఎవరికి పడుతుంది? అంటే లాస్ట్ ఎవరుంటారు? అంటే తడువుకోకుండా ఆన్సర్ జెప్పారు. దాను అని. కారణం ఏందంటే, దాను గురించి కూడా మనం కొన్ని సంగతులు ధ్యానం చేశాం. సో, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు మోషే వారికి పంచిపెట్టిన స్వాస్థ్యాన్ని యొర్దాను ఇవతలే పొందుకున్నారు. తర్వాత యొర్దాను దాటి పురుషులు మాత్రమే వారు బయలుదేరి వచ్చి, మిగిలిన 9:30 గోత్రాల వారికి స్వాస్థ్యము దొరికేంత వరకు వారు యుద్ధ సన్నద్ధులై వారు వీరితో కలిసి ప్రయాణం చేసొచ్చారు. వారి స్త్రీలు, వారి ఆస్తి అన్నీ గూడా వారు యొర్దాను అవతలే వదిలిపెట్టి, వారు యెహోషువతో బయలుదేరి ఇశ్రాయేలీయుల్లో ఉన్న 9:30 గోత్రాల వారికి స్వాస్థ్యం దొరికే వరకు వారు ప్రయాణం చేశారు. మనం ధ్యానం చేసినట్లుగా యెహోషువ గ్రంథం 15 అధ్యాయంలో యోధా వంశస్థులు, తర్వాత 16 అధ్యాయంలో యోసేపు పుత్రులకు మరి స్వాస్థ్యము పంచిపెట్టబడింది. ఆ తర్వాత నిన్న ఉదయం మనం ధ్యానం చేసినట్లు వాళ్ళు షిలోహులో ప్రత్యక్షపు గుడారం వేసిన తరువాత 7:30 అంటే మిగిలిన వారికి 7 గోత్రాల వారికి స్వాస్థ్యాన్ని మనం చూస్తున్నాం. 16వ అధ్యాయంలో యోసేపు పుత్రులు అంటే అందులో మనష్షే, ఎఫ్రాయిములు ఉన్నారు. మనష్షే అర్ధగోత్రము అలాగే ఎఫ్రాయిము ఈ 2 తర్వాత యోధా. మొత్తం ఈ 2:30 గోత్రాల వారికి స్వాస్థ్యం దొరికింది. తర్వాత 7 గోత్రాల వారికి కూడా స్వాస్థ్యం దొరికింది. అందులో 19వ అధ్యాయంలో మరి షిమ్యోను ప షిమ్యోనుకు రెండో వంతు చీటి, రెండో వంతు చీటీ పడిందని మనం చూస్తూ ఉన్నాం. బెన్యామీను తర్వాత షిమ్యోనే ఎందుకు? అనేది మనం ప్రవచనార్థకంగా చాలా సార్లు మనం ధ్యానం చేసిన అంశం. బెన్యామీను తర్వాత షిమ్యోనే ఎందుకు అంటే, షిమ్యోన్ అంటే చెవి అని అర్థం. సో, ఇశ్రాయేలు యొక్క చెవిని షిమ్యోను సూచిస్తూ ఉన్నాడనమాట. ఆదికాండంలో నుంచి మనం ఈ వర్తమానాన్ని ధ్యానం చేసాం. ఒకసారి తిరిగి మరలా మనం ఆదికాండానికి వద్దాం. ఒకసారి రండి. ఆదికాండము 43 అధ్యాయం. 8వ వచనం చూద్దాం. 43:8 యోధా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవానిని నాతో పంపుము, మేము లేచి వెళ్ళుదము. అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. సో, నిన్న మనం చెప్పుకున్నట్లు యోసేపు బెన్యామీనును కోరుకున్నాడు. సో, యోసేపు బెన్యామీనును కోరినప్పుడు యోధా బెన్యామీనుని తీసుకొని యోసేపు దగ్గర రావటానికి వాళ్ళ డ్యాడీని రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో, చాలామందికి ఈ సందర్భం తెలుసు కాబట్టి నేను వివరించట్లేదు. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే జస్ట్ నేను గుర్తు చేస్తాను. వివరణలోకెళ్ళట్లేదు. చూడండి, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు
యోసేపు యొక్క సహోదరులు వారు కరువు సంవత్సరాల్లో కరువు పరిస్థితుల్లో వారు ఐగుప్తుకొస్తారు. కానీ వారు యోసేపును గుర్తుపట్టరు. కానీ వారైతే యోసేపును గ్రహించరు కానీ, యోసేపు మాత్రం వారిని గుర్తుపట్టి వారిలో బెన్యామీను గూర్చి అడుగుతాడు. సో, బెన్యామీనును వారు తీసుకొచ్చేదాకా షిమ్యోనును బంధిస్తాడనమాట. ఆ సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. చూడండి వచనం 36 చూడండి. 42, 36. ఆశీష్ చదువుమా. 42, 36. అన్నయ్య బైబిల్ తీసుకోలేదు. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొనబోచున్నారు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వార్త చెప్పాను. ఇక్కడ చూడండి 42వ అధ్యాయం 36లో ఎప్పుడైతే యోసేపు షిమ్యోనును బంధించాడు. షిమ్యోనును బంధించి బెన్యామీనును కోరుకున్నాడు. అప్పుడు 43వ అధ్యాయంలో మనం చదివినట్లు యోదా తన తండ్రి అయిన యాకోబుతో బెన్యామీనును నువ్వు పంపిస్తేనే అక్కడ షిమ్యోనుకు విడుదల కలుగుతుందని తెలియచేయటం మనం చూస్తాం. సో, షిమ్యోను అంటే ఇశ్రాయేలు యొక్క చెవి అని మనం గమనించాలి. ఇశ్రాయేలు చెవి ఎప్పుడు బంధించబడింది అంటే మొదటి రాకడ. యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ. లేదా ఇశ్రాయేలు కుమారుల మొదటి దర్శనం. ఎప్పుడైతే వారు మొదటిసారి వెళ్ళి యోసేపును దర్శనం చేసుకున్నారో, లేదా యోసేపు దగ్గరికి వెళ్ళారో, ఆ మొదటి రాకడలో షిమ్యోను చెవి బంధించబడింది. రెండవ రాకడ అంటే రెండవసారి వాళ్ళు వెళ్ళినప్పుడు బెన్యామీనును తీసుకొని వెళ్ళారు. బెన్యామీన్ ఎప్పుడైతే వెళ్ళాడో ఆ తర్వాత షిమ్యోనుకు విడుదల కలిగింది. సో, మనం కూడా ఈ ప్రాఫిటిక్ మీనింగ్ అర్థం చేసుకుంటే బెంజమిన్ జనరేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇశ్రాయేలు విడుదల సమీపంగా ఉంది అని అర్థం. సో, మనం ధ్యానం చేస్తున్నట్లు ఆ బెంజమిన్ జనరేషను ఈ ఎండ్ టైమ్ జనరేషను అది గ్రేస్ జనరేషనే అని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ బెన్యామీను తరం ఆఖరి తరం కృపాతరం అని మనం ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే బెన్యామీనుకు యోసేపు తన భోజనపు బల్ల మీద అందరికంటే 5 వంతులు ఎక్కువగా ఇచ్చాడు. ఇది కూడా మనం స్టడీ చేశాం. సో, వారందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు అప్పుడు యోసేపు ఏం చేస్తాడంటే తన యొక్క సహోదరుడైన బెన్యామీనుకు అందరికంటే 5 వంతులు ఎక్కువగా ఇస్తాడు. చూడండి 43, 34. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 గొప్పది. సో, 5 టైమ్స్, మోర్ దాన్ 5 టైమ్స్ అని ఇక్కడ చూస్తున్నాం. సో, నెంబర్ 5 డినోట్స్ గ్రేస్. 5 అంటే కృప అని అర్థం. అందుకనే బెన్యామీను అంటే గ్రేస్ జనరేషన్ చూపిస్తున్నాడు. బెన్యామీను అంటే ఇశ్రాయేలు యొక్క చెవికి ఇశ్రాయేలు చెవి విడుదలవ్వటానికి మూలంగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న వారు మీరు కథలు వినట్లేదు అనేది మీరు తెలుసుకోవాలా. ఎందుకంటే పేతురు మాట్లాడుతూ 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క రాకడను మేము కల్పనా కథలను అనుసరించి చెప్పలేదు అని చెప్పాడు. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 16లో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను కల్పించిన కథలు అనుసరించి చెప్పట్లేదు. చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో యోదాను గూర్చి, ఆ తర్వాత యోసేపును గూర్చి, ఆ మధ్యలో బెన్యామీను గూర్చి, ఆ తరువాత షిమ్యోను గూర్చి వ్రాయబట్టంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే బెన్యామీను గురించిన ప్రస్తావన వచ్చిందో ఆ తర్వాత షిమ్యోను గురించిన ప్రస్తావన అనేది ఉండటం అనేది ప్రవచనార్థకంగా దేవుని సంగతిని మనం ధ్యానం చేయటానికి సహాయకరం.
కాబట్టి ప్రియులారా, బెన్యామీన్ అంటే ఎవరు? సో బెన్యామీన్ అంటే యాకోబు యొక్క కుమారులలో చివరివాడు. రెండవదిగా బెన్యామీన్ అంటే ఎవరంటే యోసేపు కోరుకున్నవాడు. సో యోధా చేత రిక్వెస్ట్ చేయబడి బెన్యామీను తీసుకొని రాబడినవాడు. మాత్రమే కాదు, బెన్యామీన్ వచ్చిన తర్వాత షిమ్యోనుకు విడుదల కలిగింది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి మన ఈ విషయాలు ధ్యానం చేయడానికి సహాయకరంగా చూడండి, దైవ గ్రంథంలో మత్తయి సువార్త. మత్తయి సువార్తలోంచి కూడా దేవుని వాక్యాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 51వ వచనం చదువుదాం. 51. ఇదిగో, యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతిని నశించురు. రైట్. ఈ వచనంలో మనం చూస్తున్నాం, పేతురు ఇక్కడ ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవి తెగనరికిన సందర్భాన్ని మనం చూస్తాం. సో గెత్సెమనే తోటలో ఎవరి చెవైతే తెగనరికాడో ఆ వ్యక్తి పేరు యోహాను సువార్త 18లో వచనం 10లో మనం చూస్తాం. అతని పేరు మల్కు అని వచనం 11లో చూస్తాం. మల్కు మనం మెల్కీ సెదకు అనే పేరులో మల్కు అంటే రాజు అని అర్థం, లేదా రాజ్యము అని అర్థం. సో రాజు లేదా రాజ్యం యొక్క చెవి తెగనరకబడింది. రాజు లేదా రాజ్యం యొక్క చెవి తెగనరకబడింది. చూడండి, ఇశ్రాయేలు అంటే దేవుని రాజ్యం. ఇశ్రాయేలు యొక్క చెవి అది తెగనరకబడింది. తిరిగి మళ్ళా ఆ చెవి రీస్టోర్ చేయబడింది. మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద చేసిన ఆఖరి స్వస్థత ఆ చెవిని బాగు చేయటమే. యేసుక్రీస్తు ప్రభు అనేక స్వస్థతలు చేశారు, అనేక కార్యాలు చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో ఆయన చేసిన ఆఖరి స్వస్థత దేనికంటే ఈ చెవిని బాగు చేయటం. కాబట్టి మల్కు అంటే అర్థం ఏంటంటే మెల్కి సెదకు, మల్కులో రాజు లేదా రాజ్యం అని అర్థం. సో ఇశ్రాయేలు దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యం యొక్క చెవి నరికివేయబడింది. సో మనం చూస్తున్నప్పుడు నేటి దినాల్లో చాలా మంది చెవులు నరికివేయబడుతూ ఉన్నాయి. వారు దేవుని వాక్యం వినలేకుండానట్లు వారి చెవులు తెగ నరికివేయబడుతున్నాయి. సో కొంతమంది చెవులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాయి, కొంతమంది చెవులు ఇంకా బాగుపడనట్లుగా కనపడుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోగలం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క చెవి ఎంతకాలం అది నరికివేయబడి ఉంటుంది, ఇశ్రాయేలు యొక్క చెవి అది ఎంతకాలం బాగు చేయబడకుండా విడువబడుతుందనే వివరణ చెప్పాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం వచనం 11 చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. మద్యము త్రాగుదుమని యెషయా 6:11 పొద్దునే మద్యం ప్రభువా ఎన్నాళ్ళ వరకు అని నడవగా ఆయన ప్రభువా ఎన్నాళ్ళ వరకు, ప్రభువా ఎన్నాళ్ళ వరకు, ఏంటి ఎన్నాళ్ళ వరకు? వచనం 10. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుము అని ప్రభువే చెప్పాడు. ఎన్నాళ్ళ వరకు అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఆసక్తికరమైన అంశం అన్నమాట. ఎన్నాళ్ళు ఒకవేళ ఇలా చెప్తారు, వాళ్ళ చెవి ఎన్నాళ్ళు దానిని మూసివేయాల, వారి మనసు ఎన్నాళ్ళు మూసివేయాల, వారి హృదయం ఎన్నాళ్ళు మూసివేయాల, వారి కన్నులు ఎన్నాళ్ళు మూసివేయాలా అని అంటే ప్రభు ఏం చెప్పాడంటే 12వ వచనంలో లేదా వచనం 11లో, నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున
దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగు జరుగును అన్నాడు. చెవే నరికివేయబడింది. చెవి నరికివేయబడినా కూడా ప్రజల దృష్టిలో ఇశ్రాయేల్ ఎలా కనపడుతుందంటే విసర్జించబడినట్లు కనపడుతుంది. సో అందుకని ప్రవక్త అయిన ఏలియా సైతం ఇశ్రాయేల్ గురించి అపార్థం చేసుకున్నాడు లేదా పొరపాటు పడ్డాడు. నేను ఇలా చెప్తాను. ఏలియా లాంటి గొప్ప దైవజనుడే రోమాపత్రిక 11వ అధ్యాయంలో వివరణ చెప్పినట్లు విడువబడిన ఇశ్రాయేలు లేదా కొంతకాలము వరకు కఠిన మనస్సును పొందుకొనిన ఇశ్రాయేల్ విషయంలో అభ్యంతరపడి ఉంటే మీరు ఈ రోజుల్లో ఆలోచన చేయండి. దేవుడు ఎవరి చెవులన్నా మూసివేస్తే, దేవుడు ఎవరి కన్నులన్నా మూసివేస్తే, దేవుడు ఎవరి మనసన్నా మూసివేస్తే వాళ్ళు కూడా ప్రజల దృష్టికి ఎలా కనపడతారంటే దేవుని చేత విసర్జించబడినట్లే కనపడతారు. అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9 చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలపని యెడల మనం సొదొమ వలె ఉందుము, గొమొర్రాతో సమానంగా ఉందుము. సొదొమ గొమొర్రాతో ఇశ్రాయేల్ సమానం కాదు. ఎందుకంటే సొదొమ గొమొర్రా ప్రజల మీదకు అగ్ని పడింది. కానీ ఇశ్రాయేలీయుల మీదకు అగ్ని పడదు. ఎందుకంటే వీరు దేవుని ప్రజలు, విమోచించబడిన జనాంగం. మరి విమోచించబడిన జనాంగానికి మీద దేవుని యొక్క కోపాగ్ని అయితే పడదు, కానీ వారి చెవులు తెగవేయబడతాయి అన్నమాట, నరికివేయబడతాయి. సో ఇశ్రాయేలు యొక్క చెవి నరికివేయబడి ఇశ్రాయేలు యొక్క మనస్సు మందపరచబడి దేవుడు ఇదే టైంలో అన్యజనుల వైపు తిరుగుతాడు. అన్యజనులను ఆయన ఆకర్షిస్తాడు. అన్యజనుల మధ్యలో ఆయన బ్రతుకుతాడు. ఈ కాలాన్ని ఏమని రాశాడు తెలుసా? దైవ గ్రంథంలో చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం, రోమేయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం వచనం 25 చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం వచనం 8 చదువుతాను. ఫస్ట్ 8 చదువుతాను, తర్వాత 25 చదువుతాను. చూడండి. నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కనులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడు. నెక్స్ట్ 25. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకుంటున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది. ఎంతవరకు? ఇశ్రాయేలునకు కఠిన మనసు ఎంతకాలం, ఎంతవరకు అంటే కొంత మట్టుగా అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. 2000 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు చెవి మూసివేయబడింది అనుకుందాం. 2000 అంటే కొంత మట్టుగా. కొంత మట్టుకు అని అన్నాడు కదా. ఇప్పుడు షిమ్యోను యొక్క బంధకము, షిమ్యోనును బంధించిన కాలం, యోధా వెళ్ళి ఏం చేస్తున్నాడు? తండ్రితో బెన్యామీన్ పంపించు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. బెన్యామీను వచ్చేంత వరకు షిమ్యోను ఎక్కడున్నాడంటే ఆ చెరసాల్లోనే ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క చెవిని తీసుకెళ్లి దేవుడు అరెస్ట్ చేసి నేటికి సుమారు కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. ఈ వేల సంవత్సరాలలో దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్యజనుల వైపు తిరిగి వెదకని వారికి, విచారింపని వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పినట్లు ప్రభు అన్యజనుల వైపు తిరిగి వారిని ఆకర్షించుకుంటున్నాడు. దీనిని ఏమంటాడు పౌలు గారు రోమాపత్రిక 11లో? కొంత మట్టుకు కఠిన మనసు అంటాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది కొంత మట్టుకు కఠిన మనసులా కనబడుతుందా? అలా కనిపించట్లేదండి. అలా కనిపించట్లే. ఒక సంవత్సరం మాట్లాడకపోతే కొంత మట్టుగా అనొచ్చు, 2 సంవత్సరాలు మాట్లాడకపోతే కొంత మట్టుగా అనొచ్చు. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. సో కొంతమంది అభిప్రాయం కూడా బలంగా పాతికిపోయేదానికి అవకాశం ఉంది. ఏంటి అభిప్రాయం? 11వ అధ్యాయం 1వ వచనం. ఇదే రోమాపత్రిక 11:1. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? అట్లనరాదు అన్నాడు. అంటే చూస్తున్న ప్రజలకు కూడా ఎట్లా ఉంటదంటే, దేవుడు మన చెవులను మూసివేసిన కాలంలో
మనల్ని దేవుడు విసర్జించాడేమోననే పరిస్థితులు గుండా మనం వెళ్తాం. ఈ మంచి దినాలంటారా? దుఃఖ దినాలు, బాధాకరమైన దినాలంటారా? చెవులు మూసివేయబడిన కాలం, కన్నులు మూసివేయబడిన కాలం, మనస్సు మూసివేయబడిన కాలం మంచి దినములేనా? లేదా ఈ మంచి దినాలు కాదా? అంటే అయి దుఃఖకరమైన దినములు అంటారా అని అడుగుతున్నా. దుఃఖకరమైన దినము. దుఃఖకరమైన దినములా? మంచి దినాలు కాదా? మనకు మంచి దినాలండి. మనకి మంచి మన గురించి కాదని అడిగింది, ఆళ్ళ గురించే. వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే వాళ్ళు అలాంటోళ్ళు మనలో కూడా ఉన్నారు కాబట్టి. మనం కూడా ఆ పరిస్థితులు గుండా ఎళ్తాము. ఎప్పుడెళ్తాము? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం చదవండి. లోబడని పిల్లలకు శ్రమ అని చెప్పాడు. మన యొద్దకు దేవుని వాక్యం వస్తున్నప్పుడు మొదటిసారి మన గ్రహింపు కాని దినాల్లో మనం వాక్యాన్ని ఎదిరించాం, తృణీకరించాం. మీరు చదవండి, యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో శిష్యుల దగ్గరికి స్వకీయుల యొద్దకు వచ్చినప్పుడు యోహాను 1:11 ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అని వ్రాయబడింది. అలాగే యోసేపు దగ్గరికి తన సహోదరులు వచ్చినప్పుడు యోసేపును కూడా వాళ్ళ సహోదరులు గుర్తుపట్టలేదు. మన యొద్ద కూడా దేవుని వాక్యం వస్తున్నప్పుడు దాని విలువ నెరగక, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు నెరక్క మనం కూడా వాక్యానికి లోబడట్లేదు కొంతమంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వారి యొక్క చెవులను మూసివేస్తాడు. వాళ్ళు రావాలనుకుంటారు, వినాలనుకుంటారు, కానీ అది కంటిన్యూ అవ్వదు. అది ఆత్మ ద్వారా జరగదు. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో దేవుడు వారికి కఠిన మనసుని ఇస్తాడన్నమాట. నేనేమడుగుతున్నానంటే, ఇది కొంతకాలమే అని మనం చదువుతున్నాం. కానీ ఈ కొంచెం కాలం ఎలా ఉంటది అనేది మనం చూస్తున్నప్పుడు చూడండి, దైవ గ్రంథంలో పేతురు కూడా దీని గురించి ఇలాగే రాశాడు. ఒకసారి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం వచనం 10 చదువుదాం. 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మిమ్మల్ని శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. రైట్. ఎక్కడ పిలిచాడు తమ్ముడు ప్రశాంత్? ఎక్కడ పిలిచాడు అని జరిగా? తన నిత్య మహిమకు. నిత్య మహిమ కదా. ఈ పత్రికలో 1:12 లేదా 1:11 మహిమలు అనే పదమును చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:11 క్రీస్తు నిత్యమైన శ్రమలు వాటి తర్వాత కలగబో మహిమలు అన్నాడు. సో నిత్య మహిమలకు తేడా ఏంటి? నిత్య మహిమలకు తేడా ఏంటి? నేను చెప్తాను, అందరూ వినండి. నిత్య మహిమ అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు సంఘము మహిమలోకి వెళ్ళిన తర్వాత ఆయనతో మనం సదాకాలం ఉంటాం. అది నిత్య మహిమ. ఈ నిత్య మహిమకు ముందు సంఘయుగములో పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఉంటాయి. వీటిని మహిమలు అంటాం. ఇక్కడ క్రీస్తు శ్రమలు అంటే క్రీస్తు మరణం, క్రీస్తు మరణం తర్వాత జరిగే మహిమలు అంటే ఆత్మకార్యాలు, ఆత్మకార్యాల తర్వాత మనం మహిమలోకి వెళ్ళిపోతాం. నిత్య మహిమకు ముందు మహిమలు ఉన్నాయి. ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడరో వారికి వినలేని చెవులు దేవుడు ఇచ్చినప్పుడు వారు నిత్య మహిమలోకి వస్తారు, కానీ వారు మహిమలలో ప్రవేశించకపోవచ్చు. అంటే వారు మహిమ గల కార్యాలు చూడలేరు అన్నమాట. సో వారి గురించి ఏం రాశాడు ఇక్కడ? 5వ అధ్యాయం వచనం 10 కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట అన్నాడు. ఇప్పుడు నేను వివరణ కంటే ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఓకే, కొంతమందికి అర్థమవుతుంది స్ట్రైట్గా ప్రభు నాతోటే మాట్లాడుతున్నాడు అని. అయినా వారు లోబడలేరు. లోబడకుండా చేసేది కూడా దేవుడే. ఎందుకు అనే వివరణ కావాలంటే నాకు ఫోన్ చేయండి, 9494710473. నేను ఫోన్ ఎత్తకపోతే వాట్సాప్లో ఆడియో పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను మీకు. ఓకే, బైబిల్లో అలాంటిది ఉందా అంటే ఉంది. ఫరోకి కఠిన హృదయం కలిగించింది దేవుడే. దేవుడు
వాక్యం వచ్చేసింది మనకే, డైరెక్ట్‌గా వచ్చేసింది కదా! స్ట్రెయిట్‌గా మన గురించి అనిపిస్తుంది కదా! మనం లోబడకుండానే దేవుడు చేస్తాడు. ఎందుకంటే నీకు ఎంతకాలము వర్తమానం రాకుండా చేయాలో ప్రభువుకు తెలుసు. నిన్ను ఎప్పుడు నీ చెవి బాగు చేయాలో తెలుసు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను మారిపోయాను, ఇక నుంచి నేను కరెక్ట్‌గా ఉంటాను అనుకుంటాం. కానీ ఉండం. మరలా కొంతకాలం ట్రై చేస్తామన్నమాట. చాలా బలంగా మీటింగ్‌లు మానకుండా ఉండటానికి ట్రై చేస్తాం. ఆహ్, టైంకి మీటింగ్‌కి రావడానికి ట్రై చేస్తాం. ఏదో ఒక ట్రై చేస్తానే ఉంటాం. ఎందుకంటే ఇటీవల మొన్న సోమవారమే ప్రభు మనతో మాట్లాడాడు. సో, అందుకని మనం ఏం చేస్తాం, మంగళవారం, బుధవారం ఈ ప్రభు డైరెక్ట్‌గా నా గురించే చెప్పాడు గదా! నేను ఖచ్చితంగా టైంకి అటెండ్ అయిపోదాం అనుకుంటాం. కానీ అది కంటిన్యూ అవ్వదు. అంటే అర్థమైందంటే ఇంకా మీ చెవి బాగుపడలేదని అర్థం. ఇది ఇలాగ జరుగుతున్న క్రమంలో ఒకవేళ దేవుడు కనికరించి ఉంటే, మీరు కృపలోనికి మళ్ళీ ప్రవాహంలోనికి, వర్షంలోనికి తిరిగి రీస్టోర్ అయితారనమాట. ఈ రీస్టోర్ అయిన టైంలో మీరు మరలా ఎప్పుడు ఆయన స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం చేయకపోతే, యేసు ప్రభు వచ్చే దినం వరకు ఆయన మహిమలన్నీ మీరు అనుభవిస్తారు. ఆయన కార్యాలన్నీ మీరు అనుభవిస్తారు. మీరు ఆయన మీద తిరుగుబాటు చేయకుండా, ఆయన వాక్యానికి ఎదురు చెప్పకుండా, మీరు వెళ్తూ ఉంటే దేవుని ప్రతి మహిమను అనుభవిస్తారు. నిత్య మహిమలో ఉంటారు. లేదంటే ఎలా జరిగిద్దంటే, అందరూ వినండి. ఇప్పుడు మనం దేవుని మాటను ఎదిరించాం. సో, కొన్ని రోజులు మనం శిక్షలోనికి వెళ్తాం. ప్రభు ఒకవేళ మనకు మారు మనసు దయచేస్తాడు. మనం మరలా వెనక్కొస్తాం. మళ్ళీ బాగు చేయబడి కంటిన్యూయస్‌గా దేవునితోటే ఉంటాం. అలా కాకుండా మనం సరిచేయబడకపోతే, ఆ శిక్ష చేయబడే దినాల్లో మనల్ని మనం సరిచేసుకోకపోతే ఏం జరిగిద్దంటే, కొంతకాలం తర్వాత రిలీఫ్ అవుతాం. మనకు రిలీఫ్ అయినట్టు అనిపిస్తది. మళ్ళీ అదే కంటిన్యూ అవుతా ఉంటది. అది చాలా భయంకరమైన పరిస్థితనమాట. దానినే హెబ్రీ పత్రిక 6, 6, 7 వచనాల్లో మనం ధ్యానం చేశాం. అట్టి వారిని నూతన పరచుట అసాధ్యం. నేను మీతోటే మాట్లాడుతున్నాను. కొంచెం కాలం తర్వాత ఎందుకు సమస్యలు పోయినట్లుగా అనిపిస్తాయి. మనిషి మారడు. మనిషి అయితే అలాగే ఉంటాడు. అతనిలో ఎటువంటి సరైన మారు మనసు రాదన్నమాట. కానీ అతనికి శ్రమలు తగ్గినట్టు కనపడతాయి. అతని విషయంలో దుఃఖ దినములు అయిపోయినట్లు అనిపిస్తాయి. అటువంటి పరిస్థితి ఎందుకొస్తది? ఎందుకొస్తదో కూడా నేనే చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి మన మన జీవితంలో మనం శిక్ష చేయబడే దినాల్లోకెళ్తే, ఆ దినాల్లో ఈ సాతానుగాడు చెలరేగిపోతా ఉంటాడనమాట. ఈ సాతానుగాడు ఎప్పుడైతే చెలరేగిపోతున్నాడో, పరిస్థితులన్నీ చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ టైంలో మనం ఈ వేదన భరించలేకపోతామనమాట. అయితే వాడు గూడా మనతో ఉండలేడు. ఎందుకంటే, మనం పరిశుద్ధాత్మను కలిగిన ప్రజలం. మనలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. అందుకనే వాడు కొన్ని రోజులు వాడు మనల్ని శోధించి, వేధించి, వాడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లు వెళ్తాడు. ఇప్పుడు దెయ్యం వెళ్ళి మళ్ళీ రావటం మీరు చూడండి. కొన్నిసార్లు దెయ్యం ఎళ్ళిపోతే ఎళ్ళిపోయినట్టు ఉండాలి గానీ, అది మళ్ళీ వచ్చేసిద్దనమాట. అలాగ మీరు మార్కు సువార్తలో 9దో అధ్యాయంలో ఒకడికి దెయ్యం వదిలి వదలనట్టుగా ఉంటదనమాట. వదులుతది, వదలదనమాట. అలాగేం జరిగిద్దంటే, ఈ దెయ్యం వెళ్ళిపోయినట్టు అనిపిస్తది. సో, శ్రమ దినాలు అయిపోయినయిలే అని అనుకుంటాం. కానీ ఆ దెయ్యం వదలదు. మీకెప్పుడైనా దెయ్యానికి ప్రార్థన చేసే ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇది ప్రాక్టికల్‌గా చూడొచ్చు. అది ఎళ్ళిపోయిద్ది. ఎళ్ళిపోయిందిరా బాబు అనుకుంటే అది మళ్ళీ వచ్చేసిద్ది. మళ్ళీ పోగొడతాం. అది మళ్ళీ వచ్చేసిద్ది. కొందరి జీవితాలు ఇలాగే ఉంటాయి. మారారనుకుంటాం. మళ్ళీ మామూలుగానే ఉంటారు. మళ్ళీ మారారనుకుంటాం. మళ్ళీ అది మామూలుగానే ఉంటారు. వాళ్ళు గూడా ఏమనుకుంటారంటే, మారాను గదా! మళ్ళీ మారిపోయానేంటి అనుకుంటారు. దేవుడు నీ చెవులు మూసేస్తున్నాడని అర్థం. కారణం ఏందంటే, మహిమలు అనేవి ఏవైతే ఉన్నవో, ఈ క్రీస్తు శ్రమల తర్వాత ఉన్న మహిమలు ఇవి ఆత్మ కార్యాలు. మనమేం జేస్తున్నామంటే, దేవుని యొక్క ఆత్మను మనం దూషిస్తాం. మహిమలను మనం దూషిస్తాం. వాటికి మనము అనుభవించేవి అనుభవాలు ఎలా ఉంటాయంటే, ఆ మహిమలలోనికి దేవుడు ప్రవేశము మనకివ్వడనమాట. అందుకనే
మనిషిని దూషిస్తే తప్పులేదు. కానీ ఆత్మను దూషించకండి. ఇప్పుడు ఒక వ్యక్తికి మీద మనకు అసూయ ఉంది. ఏదోటి అనండి. కానీ దేవుని యొక్క ఆత్మ నడిపింపు అర్థమయ్యాక కూడా అనకూడదిక. యేసుక్రీస్తు ప్రభువుని మార్కు సువార్త 3వ అధ్యాయంలో వాళ్ళు దూషించినప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, ఈయన బయల్జెబూలు వల్లనే దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? మనుష్య కుమారునికి విరోధంగా చేసిన పాపానికి క్షమాపణ ఉంటుంది గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వాడికి క్షమాపణ ఉండదేకా అన్నాడు. నేను ఈ మాటను అవిశ్వాసి పర్స్పెక్టివ్‌లో చెప్పాలది. అవిశ్వాసి యేసు ప్రభువుని తిట్టినా అతడు రక్షించబడేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించబడుతున్న సువార్తను అతడు అంగీకరించాడు అనుకోండి, అతడు ఖచ్చితంగా రక్షించబడతాడు. పేతురు 1:12 ప్రకారం. కానీ అతడు పరిశుద్ధాత్మనే దూషించాడు అనుకోండి, హెబ్రీ 10:29 ప్రకారం కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తే అతడు నిత్యాగ్నికి వెళ్ళిపోతున్నాడు. అలాగే విశ్వాసులు సేవకుడిని గాని లేదా విశ్వాసిని గాని దూషిస్తే వాళ్ళు క్షమించబడతారు. కానీ ఆత్మ నడిపింపును వివేచించకుండా, ఆత్మ నడిపింపు కొన్నిసార్లు అర్థమవుతున్నా కూడా ఆత్మ నడిపింపును కూడా ఇది దెయ్యము నడిపింపు అన్నట్లు మాట్లాడితే దాని యొక్క పర్యవసానమే కాన్సిక్వెన్స్ ఏందంటే మనం ఆ మహిమల్లోనికి మనం ఎంటర్ అవ్వం. మరి నిత్య మహిమకు వస్తామా? వస్తామండి. నిత్య మహిమకు పిలిచాడని ఉంది కదా ఇక్కడే. నిత్య మహిమకు పిలిచాడు కానీ మహిమల్లోనికి పిలవడు. ఈ కాలమును కూడా కొంచెం కాలమే అన్నాడు. మనం ఇంతకాలమా అనుకుంటాం కానీ అది కూడా కొంచెం కాలమే. ఆ కొంచెం కాలం ఎలా ఉంటుంది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 12వ అధ్యాయం. ఎవరో చేస్తున్న స్టేట్మెంట్లని మీరు కూడా చేయకండి. వాక్యం గ్రహించకుండా మాట్లాడకండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము వచనం 10వ వచనం. ఇక్కడ కూడా కొంచెము అనే పదం ఉంది చూడండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. కాబట్టి శిక్ష చేయబడుతున్న వారు ఎవ్వరూ సంతోషంగా ఉండరు. శిక్ష ఎవరు చేయబడతారు చెప్పండి? కుమారులు చేయబడతారని చెప్పకండి. ఆన్సర్ అది కాదు. శిక్ష ఎవరు చేయబడతారు? కుమారుల్లోనే ఎవరు చేయబడతారు? స్వాస్థ్యమును నిర్లక్ష్యం చేసేవారు. దేవుని మాట వినని వారు, స్వాస్థ్యం నిర్లక్ష్యం చేసేవారు. ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17 ఒకసారి చూడండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకలేదు అనే మాట రాయబడి. ఏశావుకి ఎందుకు ఈ గతి పట్టింది? మీరు చదువుకోండి. రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడంటే దేవుని కృపా మహదైశ్వర్యము మారు మనసును అనుగ్రహించుట అనే విషయాన్ని రాశాడు. సో దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు అని అక్కడ వ్రాస్తూ వచ్చాడు. కాబట్టి మారు మనసు అంటే మామూలుగా మన మీద మారిపోవటం కాదు. ఆ శిక్ష చేయబడే దినాల్లో కూడా ఆయనే మనకు మారు మనసు ఇవ్వాలా. కానీ దాని గురించి ఎలా రాశాడు? తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో వచనం 24. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. ఒకవేళ అన్నాడు. ఒకవేళ అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మారు మనసు అంటే ఏంటి? మారు మనస్సు అంటే ఏమిటి? దేవుని కృపను వినడం. దేవుని కృపను వినటం. మారు మనసు అంటే ఏమిటి? దేవుని వైపు తిరగటం. దేవుని వైపు తిరగటం. మారు మనసు అంటే ఏమిటి? ఏమనుకుంటున్నారు మీరు? మారు మనసు ఇక్కడ చెప్పిన మారు మనసు ఏంటి? శిక్షకు లోబడడం. శిక్షకు లోబడటం. శిక్షకు లోబడిన తర్వాతే మారు మనసు వస్తుంది. ఓకే, మారు మనసు అంటే ఏంటి వాస్తవంగా?
సువార్త వైపు తిరగడం. సువార్తను అంగీకరించడం. విశ్వాసి మారుమనసు సువార్తను అంగీకరించడం ఏంటండి? విశ్వాసి మారుమనసు సువార్తను అంగీకరించడం ఎలా అవుతుంది? స్వాస్థ్యం ఉన్నదని ఒప్పుకోవడం. వినండి, దేవుని వైపు తిరగటం అనే దాన్ని మన మైండ్లో పెట్టుకొని ఆలోచిద్దాం. అందరూ వినండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, పరిశుద్ధాత్మను కూడా పొందాడు, వరాన్ని కూడా పొందాడు, కృప గ్రహించాడు. కొలసి 1:6. తర్వాత అతడు కృప ఎప్పుడైతే గ్రహిస్తాడో దాన్ని దేవుని దివ్య వాక్యం అన్నాడు ఎబ్రీ పత్రిక 6లో. కృపను గ్రహించాడు కొలసి 1:6. అప్పటి నుంచి ఏం జరిగిద్ది? ఆత్మకార్యాలు అనుభవిస్తాడు. అంటే మహిమలు, దైవశక్తిని అనుభవిస్తాడు. అనుభవించిన క్రమంలో అతడు గాని తప్పిపోతే అట్టివారు మారు మనసు పొందినట్లు అట్టివారిని నూతన పరచుట అసాధ్యం అన్నాడు. ఎందుకన్నాడంటే, తిమోతి పత్రికలో ఏమన్నాడు? దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను అన్నాడు. మారు మనసు అంటే ఇక్కడ ఏంటి అర్థం? ఒకప్పుడు ఎటువంటి ప్రభావాన్ని అనుభవించాడో ఆ ప్రభావంలోనికి తిరగటం మారు మనసు. కానీ ఇతడు ప్రభావం వైపు తిరగకుండానే కార్యక్రమాల వైపు తిరుగుతున్నాడు. కార్యాలు వేరు, కార్యక్రమాలు వేరు. వినాలా? ఇప్పుడు మీరు అందరూ కార్యక్రమంలో ఉన్నారా, కార్యాల్లో ఉన్నారా? నా ప్రశ్న ఆన్సర్ చెప్పండి కరెక్ట్గా. మీరు ఇప్పుడు కార్యక్రమంలో ఉన్నారా, కార్యాల్లో ఉన్నారా? కార్యాల్లో ఉన్నా. కార్యక్రమంలో లేరు మీరు. కార్యక్రమంలో ఉంటే తేడా కొట్టిద్ది అనమాట. కార్యక్రమంలో ఉండటం ఏంటంటే మీటింగ్ అటెండ్ అయ్యారు, యు ఆర్ జస్ట్ ఏ పార్టిసిపెంట్, దట్స్ ఇట్. మీరు కార్యక్రమంలో లేరు, కార్యంలో ఉన్నారు. కొంతమంది కార్యక్రమాల్లోకి వస్తున్నారు. ఎందుకు? మీకు తెలియదు వాళ్ళ లోపల ఉన్న వేదన ఏంటి తెలుసా? ప్రభువా, నన్ను కనికరించి ఈ కార్యక్రమం ద్వారాన్నా నేను మళ్ళీ నీలోనికి వస్తున్నాను, నన్ను యాక్సెప్ట్ చేయంటున్నారు. వాళ్ళు కార్యక్రమాల వైపు రావటం మారు మనసు కాదు, కార్యాల్లోనికి రావటం మారు మనసు. అందుకే మీరు చూడండి, వాక్యం వినే చెవులు పోయిన తర్వాత, కన్నులు పోయాక అవకాశాల కోసం యాషావు ట్రై చేసినట్లుగా చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ కార్యక్రమాల్లోకి వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలని చూస్తారు. కానీ ఆ పూర్వ వైభవం, ఆ పూర్వ ప్రభావం వారిలోనికి మళ్ళీ రాదు. ఆ కాసేపు కార్యక్రమంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ రోజు వాళ్ళు వాక్యం వింటారు, మళ్ళీ నెక్స్ట్ రోజు మీటింగ్లో వాళ్ళు కనపడరు. ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు కనికరిస్తే తప్ప మనకు మారు మనసు రాదు. ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లోనికి విశ్వాసులు వెళ్తున్నారు తెలుసా? వాళ్ళు ఎవరో పలికిన పదాలు వారు పట్టుకొని సేవకుడని, కొంతమందికి సేవకుని విలువ తెలియదు, ఆత్మ నడిపింపు విలువ తెలియదు. ఎవరో స్టేట్మెంట్లు వీళ్ళు కాపీ పేస్ట్ కొట్టి వీళ్ళు మాట్లాడేస్తున్నారు. అట్లా మాట్లాడకండి. ఎందుకంటే మనం ఏదైతే ఒక వ్యక్తి మీద మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి ఒకవేళ ఆత్మ నడిపింపు లేనివాడు అనుకోండి, మనం సేఫ్. ఆ సంఘములో ఆత్మ నడిపింపు లేదనుకోండి, మనం సేఫ్. కానీ ఆ సంఘము, ఆ సేవకుడికి కానీ ఆత్మ నడిపింపు ఉంటే మాత్రం మనము క్రీస్తు శ్రమల తర్వాత ఉన్న మహిమల్లో మనం ఎంత ప్రవేశించాలనుకున్నా కార్యక్రమాల్లోకి వెళ్తాం కానీ కార్యాల్లోకి వెళ్ళం. సో ఇక్కడ మారు మనసు అంటే ఏంటి? కార్యక్రమాల వైపు తిరగటం కాదు. అంతకుముందు నువ్వు ఏ ప్రభావం అనుభవించావు ఆ ప్రభావంలోనికి నువ్వు రావాలా. ఆ ప్రభావంలోనికి రానంత వరకు ఇంకా నీకు మారు మనసు రాలేదు అని అర్థం. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. ఇది ఆల్రెడీ కొంతమందికి జరుగుతుంది. మీకు జరగకుండా మీరు జాగ్రత్త పడండి. గలతీ పత్రికలో కృపలో నుంచి పడిపోవటం వేరు. మంగళవారం బైబిల్ స్టడీలో మీరు తీతు పత్రిక ధ్యానం వినండి, ఆఖరి వర్తమానం. గలతీ పత్రికలో ఉన్న కృపలో నుంచి పడిపోయేవాడు కృపను గ్రహించున్నాడు. అతడు ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతుకుతున్నాడు కాబట్టి పడిపోతాడు. కానీ హెబ్రీ పత్రికలో 12:15, ఇప్పుడు మనం చదువుకునే హెబ్రీ 12:15లో కృపలో నుంచి తొలగిపోతున్నవాడు ఎవరంటే కృపను గ్రహించినోడే. హెబ్రీ పత్రికలో కృపను గ్రహించినోడు ఎలా పడిపోతున్నాడు? 2వ అధ్యాయం చదవండి, 3వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక, అతడు గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈరోజు చాలా మంది నిద్రపోతున్నారు. నేను కరెక్ట్గా చెప్తే ఈరోజు కృపా గ్రహింపు కలిగిన వాళ్ళు జాయిన్ అయితే మన జూమ్ మీటింగ్ సరిపోదు. ఎందుకంటే ఇది కేవలం 100 మెంబర్స్ పార్టిసిపెంట్స్ మాత్రమే ఇందులో అటెండ్ అవ్వగలరు అనమాట. అంటే ప్రస్తుతం మనం వేసుకున్న ప్యాక్ కేవలం 100 మంది అటెండ్ అవ్వగలరు. కానీ మీరు ఆలోచన చేయండి, చాలామంది కృపా గ్రహింపు ఉంది, కానీ వాళ్ళకి ఉదయం లేచి అలవాట్లేదు.
వాళ్ళు తర్వాత విందాం అనుకోని నాకు వాళ్ళు మెసేజ్‌లు ఎలా పెడుతున్నారు తెలుసా? "అన్నా ఈ వర్తమానాలు యూట్యూబ్‌లో ఎప్పుడు పెడతారు?" అని అడుగుతున్నారు. ఈ వర్తమానాలు యూట్యూబ్‌లో ఎందుకు పెడతారు? పెట్టరు. పోనీ ఆడియోలన్నా వస్తాయా అని అడుగుతున్నారు. ఎందుకొస్తాయి? రావు. ఇప్పుడు ఈ స్వాస్థ్యం ఎంత గొప్పదో తెలిసిన వాళ్ళు నిద్రపోలేరు. ఈ స్వాస్థ్యం ఎంత ఐశ్వర్యం గలదో తెలిసినోళ్ళు మీటింగ్‌లు ఎగ్గొట్టలేరు. ఇప్పుడు మీరు చూడండి కృప గ్రహింపు వచ్చిన తర్వాత కూడా కొంతమందిలో ఏముంది? నిర్లక్ష్యం ఉంది. దాన్ని ఇలా యేసుప్రభు భాషలో చెప్తాను. కొంతమందికి కొంచెం కింద దీపం లేదు గానీ మంచం కింద దీపం ఉంది. ప్రభు ఇలా అన్నాడు, "మీ దీపము కొంచెం క్రింద పెట్టొద్దు, మంచం క్రింద కూడా పెట్టొద్దు." కొంచెము క్రింద లేదు అంటే మన గ్రహింపు వచ్చింది. మంచము క్రింద పెడుతున్నామంటే మనకు నిర్లక్ష్యం ఉందని అర్థం. ఇప్పుడు మీరే చెప్పండి. ఆశీష్ ఉన్నాడు గదా! ఆశీష్‌కి ఫీవరు బాగోలేదు అని నిన్న జెప్పారు. మళ్ళీ ఈరోజు గూడా చెప్పారు. ఎందుకంటే బాగోలేదు గదా! అని. కానీ ఈలోగా ఏమన్నాడు మైక్ ఆన్ జేసుకొని, లేదండి నాకు బాగానే ఉంది. నేను వీడియో ఆన్ జేసుకుంటానని జెప్పారు. ఈ విషయం ఆయన చెప్పకముందు ఆ విషయం ఎవరికి తెలుసు? మేబీ ఆళ్ళ పాస్టర్ గారికి తెలుస్తది. ఎందుకంటే నిన్న బాలేదని చెప్పారు గాబట్టి ఫోను జేసి పరామర్శించి "ఆశీష్ నీకెలా ఉందా?" అని అడిగాడు. నిన్న రాత్రి ఏమన్నాడంటే, "అన్నయ్య నాకు బానే ఉందా" అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు జెర్మియా గారికి తెలుసు గానీ, మనకెవరికీ తెలీదు ఆశీష్ గొడవ. సో, మనమేమనుకుంటున్నాం, ఈయనకి బాగోలేదు. ఈయన మా వీడియో ఆన్ చేసుకోడు అనుకుంటున్నాం. అలాగే ఈ దినాలలో అన్యజనులు ప్రవేశిస్తున్నారు. అన్యజనులకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అన్యజనులను దేవుడు మహింపరిచాడు అనే సంగతి ఇశ్రాయేలుకి తెలీదు. ఎందుకు తెలీదు? వారు ఈ మహిమగల కార్యాల్లోనికి రావట్లేదు కాబట్టి. అప్పుడు వీళ్ళేం జేస్తారు తొందరపడి ఈ అన్యజనులను దూషించడం స్టార్ట్ జేస్తారు. దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేసినప్పుడు, దేవుని యొక్క ఆత్మానుభవం మనకుండదు. మహిమలను వివేచించే వరం మనకుండదు. అందుకని మనం కామెంట్స్ చేస్తామనమాట. కామెంట్స్. ఈ కామెంట్స్‌కు మూల్యం తప్పక చెల్లించాలి. దాని ఫలితమే ఇక్కడ మనం గ్రేస్‌లో నుంచి పడిపోవటం. హెబ్రీ పత్రికలో కృపలో నుంచి పడిపోవటం అనేది వేరు. గలతీ పత్రికలో కృపలోంచి పడిపోవటం వేరు. మీరు చూడండి గలతీ పత్రికలో కృపలోంచి పడిపోవటం అనేది ఆహ్, నేను ఆకాశమును కంపింపజేతును అనే వివరణ, నేను భూమిని కంపింపజేతును అనే వివరణ అక్కడ చెప్పాడు హగ్గై గ్రంథంలో. కానీ హెబ్రీ పత్రికలో ఏం రాశాడో తెలుసా? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 6లో మీకు గుర్తుందా రిఫరెన్స్? ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియి వర్షమును త్రాగి ఎవని కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును అని చెప్తూ ఆశీర్వచనం పొందును. అయితే గచ్చపొదలు, ముండ్ల తుప్పలు దాని మీద పెరిగిన ఎడల అది విసర్జించబడి పనికిరానిదగును. అది అగ్ని చేత కాల్చివేయబడుతుంది. పడిపోయితే మళ్ళీ లేచి నిలబడొచ్చు. కాలిపోతే ఏం చేస్తాం చెప్పండి? అది హెబ్రీ పత్రికలో వివరణ. అందుకనే ఏమన్నాడు? శిక్ష చేయబడే వారికి దేర్ ఈజ్ ఎ ఛాన్స్, దేర్ విల్ బి నో ఛాన్స్. వారికి ఛాన్స్ ఉండొచ్చు, ఛాన్స్ ఉండకపోవచ్చు. నేను ప్రేమతో ఏం చెప్తున్నానంటే, ఒకప్పుడు తెలియక కృపను వినే అవకాశాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు వింటున్నారు, గ్రహిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉండకండి. నిర్లక్ష్యంగా ఉండి ఆ తర్వాత దేవుని కార్యాలు వివేచించకుండా కామెంట్స్ చేస్తారు. మీరు చేసిన కామెంట్స్‌కి మీరు గ్రేస్‌లోంచి, ఫేవర్‌లోంచి పడిపోయినప్పుడు మళ్ళీ మీరు రీస్టోర్ అవ్వటానికి అవకాశం దొరక్కపోవచ్చు. అనిపిస్తుందా మీకు? ఈ వాక్యం కరెక్టే. ఒకవేళ అనే పదం బర్నబాస్ గారు చెప్పట్లేదు. బైబిల్‌లోనే ఉంది. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనసు దయచేస్తాడని. అని అనిపిస్తుందా? లేకపోతే వాక్యాన్ని కూడా ఎదిరించాలనిపిస్తుంది ఈ టైంలో కూడా. సందర్భంలో పౌలు గారు కృపా పరిచారకుడు ఇలా రాస్తాడన్నమాట. తెస్సలోనిక మొదటి పత్రిక 4లో ఏమంటాడంటే, ఈ విషయంలో ఎవడైనా అతిక్రమిస్తే వాడికి ప్రతిదండన ఉంది అంటాడు. అంటాడు, ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షించట్లేదు, పరిశుద్ధాత్మనే ఉపేక్షిస్తున్నాడని రాశాడు అక్కడ. అంటే కొన్నిసార్లు మనకు ఫేవర్‌గా వాక్యం రాలేదనుకోండి, అప్పుడు మనం ఈజీగా ఈసారికి ఈయన చెప్పేది వద్దులే, ఈ ఈ టాపిక్ వరకు వద్దులే అని అనుకుంటాం. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఉపేక్షిస్తుంది మనుషుని కాదు పరిశుద్ధాత్మని అని చెప్తున్నాడు. అంటే నీకు నచ్చినట్టే చెప్పాలా వాక్యం? నీకు నచ్చినట్టు రాదు వాక్యం. ఉన్నట్టే వచ్చిద్ది.
చాలా తేటగా రాశాడు. గారడి సీమోన్ అంటాడు, నా కొరకు ప్రార్థన చేయండి. కొంతమంది గారడి సీమోన్లు లాగా మాట్లాడతారు. బ్రదర్ ఎలా ఉన్నారంటే, నా కోసం ప్రార్థన చేయండి. నేను నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళందరికీ చెప్తే, ఇది గారడి సీమోన్ చెప్పిన మాట చెప్పకుండా అంటారు. నా కోసం ప్రార్థన చేయడం ఏంటి? నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకో ఫస్ట్. నువ్వు మార్పు చెందట్లేదు, నువ్వు సరిగ్గా లేవు అని చెప్తే, సరే బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి అంటారు. గారడి సీమోన్ గురించి ప్రభు ఏమన్నాడంటే, పేతురు ఏమన్నాడంటే, దేవుడు ఒకవేళ నిన్ను క్షమించవచ్చు అన్నాడు. ఒకవేళ. తిమోతికి రాస్తూ పౌలు గారు ఏమన్నారంటే, దేవుడు ఒకవేళ వారికి మారు మనసు దయచేయనా అన్నాడు. మారు మనసు పొందే అవకాశము దొరకక ఏశావు విసర్జించబడెను. ఈ అధ్యాయం ఎందులో రాశాడు? ఈ వచనం ఎందులో రాశాడు? కుమారులను శిక్ష చేసే అధ్యాయంలో రాశాడు. కొంతకాలం అంటే వీక్స్ కాదు, కొంతకాలం అంటే మంత్స్ కాదు, కొంతకాలం అంటే లైఫ్ కూడా. దయచేసి మీకు విడుదల, మారు మనసు యేసుప్రభు నామములో కలుగును గాక. ఈ విషయంలో అపార్థం చేసుకోవద్దు. కొంతకాలం అంటే మీరేమనుకుంటున్నారంటే 1 వీక్, 1 మంత్ అనుకుంటున్నారు. ఇశ్రాయేల్ విషయంలో కొంతకాలం అంటే ఎంతకాలం? ఏలియా లాంటి వాడు కూడా దేవుడు తన ప్రజలను విసర్జించాడేమోనని అపార్థం చేసుకునేంతకాలం. ఇప్పుడు ఈరోజు సంకలోకి ఎత్తుకోలేదు, రేపు ఎత్తుకోలేదు, ఎల్లుండి ఎత్తుకోలేదు, చూస్తూ ఉంటే నెలలు సంవత్సరాలు అయిపోతున్నాయి. అప్పుడు ఏమనుకుంటారు? వదిలేశాడు దేవుడు వెళ్ళని అనుకుంటారు. ఏలియా కూడా అలాగే అపార్థం చేసుకున్నాడు. అలా అపార్థం చేసుకునే అంతగా దేవుని యొక్క శిక్షణ ఉంటుందన్నమాట. ఎప్పుడు నోరుంది కదా అని ఇంత ఆత్మకార్యాలు, ఇంత గొప్ప ప్రభావంతో జరిగితే కామెంట్స్ చేస్తారా? చేసి మళ్ళీ ఏమి ఎరగనట్టు వచ్చేసి మీటింగ్లో అటెండ్ అయిపోతే మీకు వర్తమానం వచ్చి మీరు ఆత్మచేత వాడబడతారు అనుకుంటున్నారా? కార్యక్రమాల్లోనికి రాగలరు, కార్యాల్లోనికి రాలేరు. ఆత్మను కలిగి ఉండగలుగుతారు, ఆత్మ నడిపింపు కలిగి ఉండలేరు. ఎందుకంటే దేవుడు నీ ద్వారా ఈ కార్యక్రమాలు జరిగించడు. ఎప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతి స్టేట్మెంట్ ఆయన విన్నాడు కాబట్టి. అందుకని మనం షిమ్యోను విషయంలో ఆలోచన చేస్తున్నప్పుడు మనకి ఇశ్రాయేలు యొక్క చెవి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇశ్రాయేలు యొక్క చెవి బాగు చేయబడాలంటే అది బెన్యామీను ద్వారానే, ఆ బెన్యామీను రాకతోటే సంభవిస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇశ్రాయేలీల ప్రవేశం చాలా తొందరగా ఉంది. అంటే తొందరలో అన్యజనుల ప్రవేశం కూడా సంపూర్ణం కాబోతుంది. అది రోమాపత్రిక 11వ అధ్యాయంలో నుంచి మనం గమనిస్తాం. సో రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వచనం 26వ వచనం చదువుతున్నాను చూడండి. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఇది ఎప్పుడు? 26వ వచనం. వారు ప్రవేశించినప్పుడు. 25వ వచనంలో ఏముంది? అన్యజనుల ప్రవేశం సంపూర్ణమైంది. సో జెంటైల్స్ వరల్డ్, అన్యజనుల ప్రపంచానికి ద్వారం మూయబడుతుంది. సో ఇశ్రాయేలు ప్రపంచానికి ద్వారం తెరవబడబోతుంది. మీకు ఒక విషయాన్ని అడుగుతాను, ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇశ్రాయేలు యొక్క విమోచకుడు ఎప్పుడు అనౌన్స్ చేయబడ్డాడు బైబిల్లో? ప్రకటన గ్రంథంలో ఇశ్రాయేలు విమోచించేవాడు ఎప్పుడు అనౌన్స్ చేయబడ్డాడు? ఏ అధ్యాయంలో అనౌన్స్ చేయబడ్డాడు? సంఘం ప్రకటన గ్రంథంలో సంఘం ఎప్పుడు ఎత్తబడింది చెప్పండి పోనీ. 4వ అధ్యాయం 4వ అధ్యాయం 5. 4వ అధ్యాయం మొదటి వచనంలో, 4వ అధ్యాయం మొదటి వచనంలో సంఘం కొనుపోబడింది. 4వ అధ్యాయం మొదటి వచనంలో సంఘం కొనుపోబడిన తర్వాత ఇప్పుడు విమోచకుడు ఇశ్రాయేల్లోకి రావాలి. సో సియోనులో నుండి అన్నాడు కదా, సియోను కొండ మీద యేసు ప్రభు కనపడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం మొదటి వచనంలో సియోను పర్వతం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు కనపడుతున్నాడు. అయితే విమోచకుని యొక్క అనౌన్స్మెంట్ ఎక్కడ జరిగింది? విమోచకుడు యేసుక్రీస్తే అనే అనౌన్స్మెంట్ ఎక్కడ జరిగింది? ఏ అధ్యాయంలో జరిగింది? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం అంటే ఆదికాండం అంటావు. అందుకే నీ ప్రశాంత్ అనే పేరు అందుకే పెట్టారు నీకు. మొదటి స్త్రీ అన్నారు కదా.
ప్రకటన గ్రంథం 14 14 అధ్యాయంలో గొర్రెపిల్ల సియోను పర్వతం మీద కనబడుతుంది. ప్రకటన గ్రంథం 4:1 సంఘం కొనుపోబడింది. మీరు చదవండి. ప్రకటన గ్రంథం 5 మీకు తెలిసిందే కానీ మీరు చెప్పలేకపోతున్నారు. ప్రకటన గ్రంథం 5లో ఆ గ్రంథమును విప్పగలిగిన వాడు ఎవరో అని అడిగారు. ఆ విమోచకుడు ఎవరో అని అడిగారు. ఆ విమోచకుడు ఎవరో ప్రకటన గ్రంథం 5లో అనౌన్స్ చేయబడింది. ప్రకటన గ్రంథం 5లో ఏం జరుగుతుంది? పరలోకములో ఆరాధన జరుగుతుంది. కాబట్టి నేను ఇలా చెప్తాను. బెన్యామీను జనరేషన్ అనేది అది వర్షిప్ జనరేషన్. అది ఆరాధించే తరం అన్నమాట. ఎందుకంటే ఆరాధనలోనే విమోచకుని యొక్క ప్రత్యక్షత ఉంటుంది. విమోచకుడు ఎవరో బయలుపరచబడతాడు. మీరు ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. మనం ఇంతకుముందు చెప్పుకున్న సంగతి ఇది. అయినా ఒకసారి ఈ ఉదయకాలం ఇంకా క్లియర్గా ఇది అర్థమైపోద్ది. ఇర్మియా గ్రంథం ప్రభువాత్మ మనతో ఈ సంగతులు గతంలో మాట్లాడాడు. ఇంకా ఎవరైనా గ్రహించకపోతే ఈ సంగతులు మళ్ళీ ధ్యానం చేయండి. చాలా అవసరమైన విషయాలు. మీరు స్కిప్ చేసుకోకండి ఈ సంగతులు. ఇర్మియా గ్రంథంలో ఒక ప్రవచన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. ఇరవై 22వ అధ్యాయం చూడండి. ఆ 28వ అధ్యాయం కదా. 28వ అధ్యాయం వచనం 12 చదవండి. ప్రవక్త అయిన హనన్య, ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీదనున్న కాడిని విరిచిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. నీవు పోయి హనన్యాతో ఇట్లనుము, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీవు గొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలను. రైట్. 32వ అధ్యాయం కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం వచనం 14 చదువు. ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును, ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకొని అవి బహుదినములున్నట్లు మంటి కుండలో వాటిని దాచిపెట్టుము. 15 చదువు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగునకు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఇండ్లును పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కొనబడును. రైట్. మనం ఇర్మియా గ్రంథం అంటే మనకి ఏం గుర్తొచ్చింది అంటే 70 సంవత్సరాలు ఇశ్రాయేలు యొక్క అది యెరూషలేం పట్టణము పాడుగా విడవబడే 70 సంవత్సరాలు మనకు గుర్తొచ్చింది. ఈ ఇర్మియా గ్రంథాన్ని ఎవరు ధ్యానం చేశారు అంటే చెరలో దానియేలు ధ్యానం చేశాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 70 వీక్స్ ప్రాఫెసీ అంటే 70 వారాల ప్రవచనం మనం చూస్తాం. ఇర్మియా గ్రంథంలోనేమో 70 సంవత్సరాలు ఇశ్రాయేలు పాడుగా విడవబడటం. దానియేలు గ్రంథంలో 70 వారాల ప్రవచనం చూస్తాం. 70 వారాలంటే సుమారు 490 సంవత్సరాలు. ఈ 490 సంవత్సరాల్లో 483 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకో 7 సంవత్సరాలు ఉన్నాయి. అది ఆఖరి వారము అని మనం ధ్యానం చేశాం. అది క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత ఉండే ఉగ్రత దినం అని కూడా మనం విన్నాం. అయితే ఈ దినములో ఏం జరిగిద్దో ఇర్మియా గ్రంథంలో ఏం చెప్పాడంటే ఇండ్లును పొలములను ద్రాక్ష తోటలను ఈ దేశంలో కొనబడును. అంటే అర్థమేంటి? ఇది మరలా విడుదల పొందుతుంది. ఈ భూమి మరలా విడుదల పొందుతుంది. ఇప్పుడు చూడండి, ఆ మధ్యకాలంలో గుంటూరు దగ్గర అమరావతిలో ఏ భూమి కొనాలన్నా చాలా కాస్ట్. ఎందుకంటే అక్కడ రాజధాని అనౌన్స్మెంట్ జరిగింది. ఇప్పుడు అక్కడ భూమి విలువ పడిపోయింది ఒకేసారి. ఇప్పుడు మరలా వేవ్ ఎక్కడ నడుస్తుంది? వైజాగ్లో నడుస్తుంది. సో అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడికి రాజధాని వస్తుంది అని చెప్పారో విలువ లేని భూములకు కూడా విలువ ఎలా వచ్చిందో అలాగే ఇశ్రాయేలు భూమికి కూడా ఒకరోజు ఇది కొనబడుతుంది, ఈ భూమి విడవబడలేదు, ఈ భూమి కొనబడుతుందని ఇర్మియా చెప్పాడు. అది ఎప్పుడంటే ఈ క్రయపత్రమును నువ్వు ఈ మంటి కుండలో దాచిపెట్టు అన్నాడు. ప్రకటన గ్రంథం 5లో ఏమన్నాడంటే ఆ సింహాసనాసీనుడై ఉన్న వాని చేతిలోంచి ఆ గ్రంథముని ఎవరు విప్పగలరు? అప్పుడు చెప్పాడు దావీదు సంతానము, యోధా గోత్రపు సింహము, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన ఈ గొర్రెపిల్ల ఆ గ్రంథమును విప్పగలడు అని చెప్పాడు. కాబట్టి విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించే ముందు ఆయన ఎక్కడ బయలుపరచబడతాడంటే
ప్రకటన 5లో అంటే ఆరాధనలో. కాబట్టి ఈ ఎండ్ టైమ్ జనరేషన్, ఈ గ్రేస్ జనరేషన్, ఈ బెంజమిన్ జనరేషన్, ఇది వర్షిప్ జనరేషన్. ఆరాధనా తరము అని గమనిస్తున్నాం. మీరు నాకు ఆన్సర్ చెప్పండి. ఆరాధన అంటే నిర్వచనం ఇంతకుముందు మీకు తెలుసా? లేకపోతే ఇప్పుడు ఈ వాక్యంలో తెలుసుకున్నారా? హ్మ్. ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు అందరూ? పాటలు అనుకున్నాను అన్న. ఆరాధన అంటే పాటలు, ఆరాధన అంటే వాయిద్యాలు. అది ఒకరికి. ఆరాధన అంటే ప్రభువు వల్ల మాత్రమే అనుకునేది ఒకళ్ళు. అందుకనే మీరు చూడండి కొన్ని మందిరాలలో ఏముంటదంటే, మా సంఘములో ఆరాధన 10 గంటలకని ఉంటది. అంటే వర్షిప్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఆదివారం జరిగేదే ఆరాధన అనుకుంటున్నారు. క్రైస్తవుని యొక్క జీవితమే ఆరాధన. హెబ్రీ 3:12, లూకా 1:75. కాబట్టి దయచేసి వినండి. ఈ బెన్యామీను తరము ఎలాంటిదంటే తన యొక్క లైఫ్‌నే వర్షిప్‌గా అర్థం చేసుకున్న తరం. అందుకనే మనము విశ్వాస మూలంగా జీవించడమే దేవుణ్ణి ఆరాధన చేయడం. మీరు విశ్వాస మూలంగా జీవిస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తే కొంతమంది చెవులు తెరవబడతాయి. పాటలు పాడేవాళ్ళందరికీ ప్రేమతో చెప్తున్నాను. మీరెప్పుడు పాట పాడినా మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనే తలంపుతో పాట పాడాలి. మీరు వాయిద్యాలు వాయిస్తున్నా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆ పదాలు మనం పలుకుతున్నప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేయాల్సింది ఏందంటే, ఇక్కడ కొంతమంది చెవులు తెరవబడబోతున్నాయి అని ఎక్స్‌పెక్ట్ చేయాల. బైబిల్‌లో కీర్తనాకారులో ఒక కీర్తనాకారుడున్నాడు. అతని పేరు ఆసాపు. ఆసాపు అంటే అర్థం ఏంటి? అంటే గ్యాదరర్ అని అర్థం. అంటే కీర్తనలు పాడుతున్నప్పుడు ప్రజలు గ్యాదర్ అవుతారనేది అబద్ధమేమి కాదు. మీరు చూడండి, నేను ముగిస్తున్నాను. ఇశ్రాయేలును దేవుడు ఎంతకాలం శిక్ష చేస్తాడంటే, పట్టణములు నిర్జనమగు వరకు అన్నాడు. అందుకనే విలాప వాక్యాల గ్రంథంలో మొదటి వచనం ఏంటి? జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమైంది. మళ్ళీ యెషయా గ్రంథం 60లో ఏముంది? జనములు నీ యొద్దకు వచ్చెదరు. కాబట్టి ఆరాధన చేస్తూ ఉంటుండగా, ప్రభువు మహింపరచబడుతుంటుండగా, కొందరు చెవులు తెరవబడి వారందరూ ప్రభు దగ్గరికి వచ్చుదురుగాక. చెవులు ముయ్యించమని ఎవరు ప్రార్థన చేయట్లేదు ఇక్కడ. దావీదు చెవులు ముయించమని పాట పాడాడు గదా! దాన్నెవరు ఇక్కడ మాట్లాడట్లేదు గానీ, దేవుడే కొందరి చెవులు మూస్తాడు. ఎప్పుడంటే వారికి దేవుని మహిమలు అర్థం కానప్పుడు. కానీ ఆరాధన అనే అనుభవంలో దేవుడు మన చెవులను తెరుస్తాడు. అందుకనే మీరు గూడా తెలుసుకోండి. మీరు నిజంగా లైఫ్‌లో చాలా హ్యాపీగుంటే మీరు పాటలు పాడతారు. యాకోబు పత్రికలో అన్నాడు గదా! ఎవనికైనను సంతోషం కలిగినా వాడు కీర్తనలు పాడతాడు. అలాగే మీరు దేవుని సన్నిధికొచ్చినప్పుడు కీర్తనలు పాడుతూ దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మూసుకుపోయిన కొన్ని చెవులన్నీ గూడా తెరవబడతాయి. తెరవబడటమే కాదు, మనం దేవుని యొక్క కృపను వినున్నట్లు మన లోపల మారుమనసు కార్యక్రమం జరుగుతా ఉంటదనమాట. దేవుడు ఒకప్పుడు సణిగే నోరును పాటలు పాడే నోరుగా మార్చాడు. ఒకప్పుడు సందేహపడే మనస్సును దేవుని వాక్యాన్ని గ్రహించే మనసుగా మార్చాడు. దానిని కాపాడుకోండి. అంతే తప్ప దుష్టుల ఆలోచనల్లో మీరు సమ్మతించకండి. ఎందుకంటే వారు దేవుని మహిమను ఎర్రక్క దూషిస్తున్నారు. ఈ విషయాలు ప్రభు ఉదయకాలం మీ అందరితో మాట్లాడుతుంటుండగా, షిమ్యోనుకు మొదటి చీటీ పడితే ఆఖరి చీటీ ఎవరిది? షిమ్యోనుకు మొదటి చీటీ పడితే ఆఖరి చీటీ ఎవరిదో మొదటే చెప్పేశాను. మళ్ళీ అడుగుతున్నాను. దానుదే. కాబట్టి దాను పట్టబడాలంటే షిమ్యోను దొరకాలన్నమాట. దాన్ అంటే ఎవరంటే ఇశ్రాయేలుకే శత్రువు. మీరు న్యాయాధిపతుల గ్రంథంలో గమనిస్తారు. క్రీస్తు విరోధి కూడా, యాంటీ క్రైస్ట్ కూడా దాను గోత్రంలో నుంచే వస్తాడని వాక్యం చదివితే మనకు అర్థమైపోయింది. ఎందుకంటే వాస్తవంగా రావాల్సింది రోమాలోంచి రావాలి. అతడు రోమా పట్టణ పౌరసత్వం కలిగిన వాడు మాత్రమే కాదు, అతడు ఇశ్రాయేలీయుడై ఉంటాడు అనేది కూడా మనం గమనించొచ్చు. ఎందుకంటే క్రీస్తు విరోధిని గురించి ప్రవక్త రాస్తూ ఏమంటాడంటే, అతడు తన పితరులు ఎరుగని దేవతను అతడు ఆరాధిస్తాడు అంటాడు. అంటే పితరులు అని అనౌన్స్ చేశాడు కాబట్టి, మెన్షన్ చేశాడు కాబట్టి, ఖచ్చితంగా యాంటీ క్రైస్ట్ అనేవాడు ఇశ్రాయేలీయుడే. అయితే అతడు రోమాలో నుంచి రావాలి కాబట్టి, ఈ ఇశ్రాయేలు వంశానికి చెందిన వాడే రోమా పట్టణ పౌరసత్వాన్ని కలిగి ఉంటాడు. పౌలు గారు ఎలాగైతే ఇశ్రాయేలీయుడు ప్లస్
రోమాపట్న పౌరసత్వం కలిగి ఉన్నాడో, యాంటీ క్రైస్ట్ అనేవాడు దాను గోత్రం నుంచి వస్తాడు. దాను 12వ గోత్రం అనుకోండి. ఇస్కరియోతు యోధ 12వ శిష్యుడు అనుకోండి. నేను ఇలా చెప్తాను. ఈ దారిలో కట్లపాము లాంటి వాళ్ళు, దారిలో కట్లపాము లాంటి వారు, సర్పము లాంటి వారు బయటపడాలంటే మీరు ఆరాధన చేయాలి. ఆరాధనలో మన విమోచకుడు బయలుపరచబడతాడు. అట్ ది సేమ్ టైం యాంటీ క్రైస్ట్ కూడా బయలుపరచబడతాడు. ప్రకటన 5లో విమోచకుడు బయలుపరచబడ్డాడు. ప్రకటన 6లో తెల్లని గుర్రం మీద ఆ యాంటీ క్రైస్ట్ కూడా బయలుపరచబడ్డాడు. కాబట్టి అన్నయ్య మన శత్రువులు కూడా మనకి ఎందుకులే అని మీరు అనొద్దు. ఎందుకంటే యోహాను ఏమన్నాడు యేసుప్రభు రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడు అన్నాడు. ఇప్పుడు మన శత్రువు ఎవరో మనకు తెలియలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? మీ అమ్మాయిని మాకు ఇయ్యండి, మా అబ్బాయిని మీకు ఇస్తామంటాం అంతే. అక్కడితో అయిపోద్ది. మన శత్రువులు ఎవరో మనకు తెలియకపోతే 1000 మంది ఎంచుకుంటాం. దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఈ కనానీయులకు మీ కుమార్తెలు ఇయ్యొద్దని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు మీ శత్రువులు. మీరు వారితో 1000 మంది ఎంచకూడదు. అలాగే మనం కూడా శత్రువును వివేచించకపోతే, కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లు సాతాను తంత్రములను మనం ఎరగకపోతే మనం మోసపోతాం. వెళ్ళి వారితో చేతులు కలుపుతాం. ఆ చేతులుగా పిలాతు చేతులు కడుక్కున్నాడు, తర్వాత చేతులు కడుక్కుంటే వదలదు. దయచేసి వినండి. కలిపేయాల్సిన చోట కలిపేశారు. ఇప్పుడు చేతులు కడుక్కుంటే పోయిద్ది అనుకుంటున్నారా? ఖచ్చితంగా కుదరదు. మీరు ఎక్కడెక్కడ యేసుప్రభుని అమ్మేయటానికి మీ పోర్షన్ ఎంత ఉందో, మీ వాటా ఎంత ఉందో అదంతా కూడా చేతులు కడుక్కుంటే పోయేది కాదు. అందుకనే మన శత్రువు ఎవరో మనం వివేచించాలి. ఇస్కరియోతు యోధ కూడా ఏమంటాడు? ప్రభువా నేనేనా అంటాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? కాదులేరా బాబు నువ్వు కాదులే అంటాడా? నువ్వు అన్నట్టే అంటాడు. కాబట్టి శత్రువు ఎవరో కూడా మనకు అర్థం కావాలి. యాంటీ క్రైస్ట్ ఎప్పుడు బయలుపరచబడ్డాడు? ప్రకటన 6:1. క్రైస్ట్ ఎప్పుడు బయలుపరచబడ్డాడు? ప్రకటన 5:6. సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే, మనం వర్షిప్ జనరేషన్. మీరు వర్షిప్ చేస్తూ ఉండండి. క్రైస్ట్ ఎవరో తెలిసిద్ది, యాంటీ క్రైస్ట్ ఎవరో కూడా మీకే తెలిసిపోద్ది. మీరు వింటున్నారని అనుకుంటున్నాను. పంది డేంజరా, పాము డేంజరా? పాము అన్న. ఎందుకంటారు? పామే ఎందుకంటారు? విషం కలిగి ఉంటుంది కాబట్టి. అవునా? అయ్యో వినండి, మీరు లేవికాండం 11వ అధ్యాయం చదవండి. భూమి మీద సంచరించే జంతువుల్లో పంది గురించి చెప్తూ పందిని తినొద్దని చెప్పాడు వాళ్ళకి కదా. అయితే అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ ఎవరంటే నేల మీద ప్రాకుతున్న జీవులు అని రాశాడు. ఎందుకంటే సర్పము ప్రాకే జీవుల్లో ఉందన్నమాట. అందుకని మీరు మన శత్రువును బాగా కనిపెట్టాలంటే మీరు స్టడీ చేయాల్సిన పత్రిక చెప్తాను, యోధా పత్రిక. యోధా రాసిన పత్రికలో రహస్యంగా ప్రవేశిస్తున్న ఈ సాతాను యొక్క కుయుక్తి 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు. అందుకని నేను ఇలా చెప్తున్నాను, అన్నిటికంటే డేంజర్ ఎవరంటే ఒంటెని తినకూడదు వాళ్ళు, కుందేలు కాదు కుందేలు తినకూడదు వాళ్ళు, పంది కాదు పందిని తినకూడదు వాళ్ళు. కానీ అన్నిటికంటే ఇశ్రాయేలుకు డేంజర్ ఏదంటే నేల మీద ప్రాకేవే విషసర్పాలు. మన ప్రశాంత్ చెప్పినట్లుగా ఇవి నేల మీద ప్రాకుతాయి, ఇవి గుర్రపు మడిమ మీద అవి కొడతాయని చెప్పాడు కదా. మడిమని కొడతాయని చెప్పారు. కాబట్టి యేసుప్రభుతోటే ఉన్నాడు, యేసుప్రభుని అమ్మేశాడు. కాబట్టి శత్రువు మనతోటే ఉంటాడు. ఆ శత్రువుని మనం వివేచించాలి. ఓకే. కాబట్టి ఉదయకాలం నేను కూడా మీ అందరికీ చెప్తున్నాను, మనం అందరం వర్షిప్ జనరేషన్లో మీరు పాములను ఎత్తి పట్టుకుంటారు అంటే మీకు దొరికేస్తాడు శత్రువు. మీరు శత్రువుని పట్టేసుకుంటారు, మీ ప్రభు ఎవరో మీరు తెలుసుకుంటారు. కొంతమంది క్రీస్తు విరోధి చేసుకున్నారు, క్రీస్తు విరోధినే క్రీస్తు చేసుకున్నారు. అటువంటి భ్రమలోంచి బయటకు వచ్చినందుకు ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. క్రీస్తు ఎప్పటికీ క్రీస్తు విరోధి కాదు, క్రీస్తు విరోధి ఎప్పటికీ క్రీస్తు కాదు. తెల్లని గుర్రం మీద ఉన్నంత మాత్రం చేత యాంటీ క్రైస్ట్ కాదు. క్రైస్ట్ కూడా తెల్లని గుర్రం మీద ఉంటాడు. అది ప్రకటన 19లో, ఇదేమో ప్రకటన 6:1. దేవుడి తలంపులు మనందరి కొరకై దీవించును గాక. షిమ్యోనును బట్టి ప్రభుకు స్తోత్రం. షిమ్యోను విడుదల కలుగును గాక, దాను దొరుకును గాక. ప్రభు తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. యోషువ గ్రంథం 19వ అధ్యాయం ద్వారా మరొక
శ్రేష్టమైన వర్తమానం ద్వారా దేవుడు మన అందరితో మాట్లాడారు. విడుబడినటువంటి 7 గోత్రాలకి పంచిపెట్టినటువంటి స్వాస్థ్యం విషయంలో మరి బెన్యామీన్ తర్వాత షిమ్యోన్ కనిపిస్తున్న విషయాన్ని మాట్లాడుతూ ఇశ్రాయేల్ యొక్క చెవి నరకబడిందని, రాజ్యం యొక్క చెవి నరకబడిందని, ఆ తర్వాత వారి చెవి ఎలా బాగు చేయబడుతుందన్న విషయాన్ని ఈ యొక్క అధ్యాయం ద్వారా మనతో మాట్లాడారు. అలాగే మనం విశ్వాసులైన మన జీవితాల్లో కూడా వాక్యం చెవి కోల్పోతే మన జీవితాల్లో ఎదుర్కొనబోయే పరిస్థితుల గురించి, అలాగే రెండో రాకడ తర్వాత జరగబోయే సంగతుల గురించి చాలా విషయాలు ఈ యొక్క అధ్యాయం ద్వారా ప్రభు మన అందరితో మాట్లాడారు. అలాగే మన జీవితం ఆరాధన జరుగుతున్నప్పుడు మనం ఎలాగైతే క్రీస్తుని తెలుసుకుంటామో, అలాగే క్రీస్తు విరోధిని కూడా మనం ఎలా తెలుసుకుంటాం అనే విషయాన్ని కూడా ఈ యొక్క అధ్యాయం ద్వారా దేవుని సేవకులను వాడుకొని ఇంకా అనేక విషయాలు మనందరితో మరి చాలా లోతైన విషయాలు ఈ యొక్క అధ్యాయం ద్వారా మరి దేవుడు మనందరితో మాట్లాడాడు. కాబట్టి ఈ యొక్క ఆడియో పొందుకొని మరొకసారి ఒక వర్తమానం విన్నట్టయితే మరి చాలా విషయాలు ఈ యొక్క అధ్యాయం ద్వారా మాట్లాడారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండోసారి ఈ యొక్క వర్తమానం వినాలని మీకు తెలియజేస్తున్నాను. అలాగే రేపు శనివారం మరి లింక్ ప్రేయర్, నా ఉద్దేశం అయితే మరి అందరూ మా ప్రియులందరూ కూడా మరి రేపు జరగబోయే కూడికి వస్తున్నారు కాబట్టి రేపటికి ఆఫ్ చేస్తే బెటర్ అని అనిపిస్తుంది. మరి దేవుని సేవకులు మరి ఏం చెప్తారండి, మరి అందరూ కూడా మరి ప్రయాణాల్లో ఉంటారు కాబట్టి రేపు ఒక్కరోజు లింక్ ప్రేయర్ ఆఫ్ చేస్తే బెటర్ అని, దాన్ని బట్టి అది గ్రూప్ లో చెప్పండి బా. జర్మియా గారు రావట్లేదన్న మీటింగ్ కి. అదేలేండి కంటిన్యూ. అలా కాదు, జర్మియా మీద మీకు నమ్మకం లేదేంటి? సరే అండి, అయితే జర్మియాకి వదిలేద్దాం. ఇంకా జర్మియా మీద పూర్తి నమ్మకం పెట్టుకోండి, ఎందుకంటే ఎవరు ప్రార్థన చేయకపోయినా ఆయన చేసేస్తాడు. సరే అండి, రేపు ఉదయకాలం ముందు లింక్ ప్రేయర్ యథావిధిగా కొనసాగుతుంది. కాబట్టి ఎవరైనా మీరు కనుక ప్రయాణాలు ఉంటే మరి దేవుని సేవకులు జర్మియా గారు అందుబాటులో ఉంటారు కాబట్టి వారికి తెలియజేయండి. మీరు ఎవరెవరు ప్రయాణంలో ఉన్నారండి, ఆ సమయాన్ని వారు అడ్జస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి వీలు కలిగిన వారు అందరూ కూడా వారి వారి సమయాల్లో ప్రార్థించవలసిందిగా కూర్చున్నాను. ఈ యొక్క కూడికలో ప్రార్థన చేసి కీర్తనలు పాడి వాక్యం చదివి సహకరించి వాక్య శార్థం ప్రార్థించే ప్రియులకు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. ముగింపు ప్రార్థన దేవుని సేవకులు ఆదిలాబాద్ లో పరిచయం చేస్తుంది జర్మియా గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికను ముగింపు చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తున్న యేసుక్రీస్తు ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరవచ్చి నీ వర్తమానం పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా, ఉన్నతమైన నీ కృప చేత మమ్మల్ని నింపి ప్రతిదినం కూడా నాయన మా చెవులు తెరచి మా చెవులను స్వస్థపరిచి నీ వాక్కును వినడానికి జీవించడానికి కృపను అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ తరం అంతటినీ కూడా బెన్యామీను తరముగా, సంఘకాలములో నీ మహిమలను అనుభవిస్తున్న తరముగా అయ్యా మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, అనేకులు ప్రభా ఎరగక దూషించి మహిమలను అనుభవించలేకపోతున్నారు. అయ్యా, నిత్య మహిమకు పాత్రుడైన వారు కూడా ప్రస్తుతం అందున్నటువంటి మహిమలను, పరిశుద్ధాత్మ కార్యాలను అనుభవించలేక చెవులు మూయబడినటువంటి సిచ్యువేషన్ లో ఉంటున్నారు ప్రభా. అయ్యా, మీరైతే మాకు కనికరించి కృప చూపించి మా జీవితము ఆరాధనని తెలియజేశారు. మా జీవితం అంతా మేము ఆరాధనగా అనుభవిస్తుండగా నాయన ప్రభా మా చెవులు తెరవబడిన అనుభవంలో మేము కొనసాగుతుండగా అయ్యా ప్రభా మా ద్వారా అనేకుల చెవులు కూడా తెరవబడుతున్నాయి. అదేవిధంగా ప్రభా మీ వర్తమానము మీ వాక్యం పొందుకుంటుండగా మా హృదయాలు మా ముఖములు ప్రకాశిస్తుండగా శత్రువులు చెదిరిపోతున్నారు. అయ్యా తండ్రి ప్రభా, మేము ఏ మార్గంలో వెళ్తున్నామో ఆ మార్గంలో ఉన్న ప్రతి ఆటంకము, ప్రతి శత్రువు మాకు బయలుపరుస్తూ ప్రతి అభ్యంతరాన్ని తప్పించుకోవడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా విమోచకుని మేము అనుభవించుట ఆరాధనలోనే ఉంది. శత్రువుని ఎదురించుట ఆరాధనలోనే మేము అనుభవిస్తున్నామనే సంగతులు కూడా మాకు తెలియజేశారు. అయా, ప్రవచనార్థముగా తర్వాతి కాలంలో జరగబోతున్నటువంటి ఇజ్రాయేలు విడుదల, షిమ్యోను చెవి తెరవబడుట, దాను గోత్రంలో నుండి బయలుపరచబడే క్రీస్తు విరోధుని గురించి మీరు మాకు కొన్ని విషయాలు మాకు తెలియజేశారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు తెలియజేసిన ప్రతి సంగతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన మేమందరం కూడా ఈ జీవితము, ఈ తరము, ఈ కాలము ఆరాధన కాలమని
మా విమోచకుని అనుభవించే కాలం అని మాకు తెలియజేశారు. దీనిని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకుండా, ఎంత మాత్రం వేరుగా ప్రవర్తించకుండా, అయ్యా మేము పడిపోతే నిలబడవచ్చేమో కానీ కాలిపోతే మళ్ళా మాకు అవకాశం లేదు ప్రభా. ఆ కాలిపోయే పరిస్థితుల మధ్యలో కృపను అర్థమైన తర్వాత కూడా ఈ 2-3 సంవత్సరాల కాలంలో వర్తమానం పొందుకున్న తర్వాత కూడా వేరుగా నాయన తండ్రి ఇంకా మాకు నచ్చినట్టుగా మాకు తోచినట్టుగా ప్రవర్తించకుండా క్రీస్తు కృపను బట్టి ప్రవర్తించడానికి మీరే మాకు సహాయం చేయమని, ఇంకెక్కువగా నాయన మహిమ నుండి అధిక మహిమను అనుభవించే అనుభవంలో మేము కొనసాగాలి. కానీ మహిమలను నిర్లక్ష్యం చేసి అయా పరిశుద్ధాత్మని కార్యాలను పోగొట్టుకునే ఆ అనుభవాలు మాకొద్దని అయా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. మిమ్మల్ని బ్రతమాలుకుంటున్నాం. నీ కృపను మైడలు విస్తరింపజేసి మా చెవులు ఇంకా తెరవబడి మాకు ఇంకా వర్తమానం దయచేయమని, క్రీస్తుని ఇంకా నేర్పించమని, అబ్రహాం పొందిన వాగ్దానము, అబ్రహాం పొందిన ఆశీర్వచనాన్ని ఇంకెక్కువగా మేము నేర్చుకుంటూ అనుభవిస్తూ ముందు కొనసాగడానికి మీరు కృప చూపించమని, ఈ దినమంతా జరగబోతున్న పరిచర్యలో మీరు మాకు తోడుగా ఉండండి. సమస్త విషయాల్లో మీ కృపను విస్తరింపజేయండి. రేపు శనివారం దినాన జరిగే అయా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం జరిగే కృతజ్ఞత కూడికలు జగన్నాథపురంలో జరుగుతుండగా మీ కృపను అనుగ్రహించి ఆశీర్వాదకరంగా జరిగించి మీరే మహిం పొందమని మాకు అనుగ్రహించిన ఈ అవకాశము, ఈ సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ, అయా చేరి వచ్చిన మా ప్రియ దైవజనులను బట్టి, వాక్యం అందించిన మా సేవకులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, అయా మా రక్షకుడు, మీ కుమారుడు, మా అద్వితీయ నాథుడని యేసు ప్రభు నామములో స్తోత్రం చెల్లించి ఈ కూడికను ముగింపు చేస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులకు, అలాగే ఇప్పటి వరకు ఆసక్తిగా వర్తమానమైన ప్రియులకు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కూడిక ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న అనంతరం ముగించబడు. మన ప్రభు అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ నామములో వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.